ఇప్పుడే కంట్రీ డిలైట్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. డౌన్లోడ్ ది కంట్రీ డిలైట్ యాప్ నౌ. అందరికీ నమస్కారం. ఈరోజు రాష్ట్ర కాపు జేఏసీ పక్షాన ఈ విలేకరుల సమావేశం ఏర్పాటు చేశాం. అందులో రాష్ట్ర నాయకత్వం, ముఖ్యులు అనేక మంది సమావేశంలో పాల్గొనడం జరిగింది. ప్రధానంగా రాష్ట్ర ప్రభుత్వం ఒక జీవో జారీ చేసింది. గిరి బలిజ పేరు మీద జీవో నెంబర్ MS-5 జీవో ఒకటి విడుదల చేసింది. సోదర దొమ్మర కులస్తులను గిరి బలిజ పేరు మీద దొమ్మర కులస్తులకు గౌరవించే ప్రక్రియలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం జీవో జారీ చేయడం జరిగింది. దొమ్మర కులస్తులను మేము అగౌరవపరచట్లేదు, వారిని విమర్శించట్లేదు. సోదర దొమ్మర కులస్తుల్ని గౌరవిస్తూనే రాష్ట్ర ప్రభుత్వాన్ని జీవో నెంబర్ 5ని విరమించుకోవాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఎందుకంటే ఎవరి కుటుంబ సభ్యులు వారికి ఉంటారు, ఎవరి తల్లిదండ్రులు వారికి ఉంటారు, ఎవరి కులాన్ని వారిని గౌరవించుకునే ప్రక్రియ ముందుకు పోవాల్సిన అవసరం ఉంది. శ్రీకృష్ణదేవరాయలు వారసత్వంగా పిలువబడే బలిజ కులస్తులని అవమానించే విధంగా ఇప్పటికే దాదాపుగా 5 కులాలను బలిజ పేరు మీద రాష్ట్ర ప్రభుత్వాలు నామకరణం చేసి జీవోలు ఇవ్వటం జరిగింది. రీసెంట్గా 14/8/2025 సంవత్సరంలో గిరి బలిజ పేరు మీద ఇచ్చిన జీవో 5ని తక్షణమే కూటమి ప్రభుత్వం విరమించుకోవాలని తొలగించాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం. కూటమి ప్రభుత్వంలో రాష్ట్రంలో ఇటువంటి ప్రక్రియ కొనసాగటం విచారకరం. మొత్తంగా చూసుకుంటే ఆంధ్రప్రదేశ్లో రాయలసీమ ప్రాంతంలో ఉన్న మా కుటుంబ సభ్యుల్ని బలిజలుగా మేము పిలుచుకుంటాం. శ్రీకృష్ణదేవరాయలు బలిజ కులస్తులుగా ప్రపంచం అంతా తెలిసిన విషయమే. ఈ పరిస్థితుల్లో దొమ్మర కులస్తులను గిరి బలిజ పేరు మీద జీవో ఇవ్వటాన్ని వ్యతిరేకిస్తూ ఉన్నాం, ఖండిస్తూ ఉన్నాం. ఈ మీడియా సమావేశంలో రాష్ట్ర ప్రభుత్వానికి డిమాండ్ చేస్తూ ఉన్నాం, తక్షణం జీవోని ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం. కూటమి ప్రభుత్వం రావటానికి ప్రధానమైన కారణం బలిజ కాపు వర్గాలు. రాష్ట్రంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారి ఆధ్వర్యంలో వారు పిలుపునిచ్చారు బలిజ కాపు వర్గాలని. కాపు వర్గాలు పెద్దన్న పాత్ర పోషించాలి, SC ST BC మైనారిటీ వర్గాలకి ముందుండి నాయకత్వం వహించి రాష్ట్రంలో ప్రభుత్వ మార్పిడికి, అధికార మార్పిడికి తోడ్పడవాలి. తద్వారా రాష్ట్రంలో మెరుగైన పాలన, సుపరిపాలన అందిస్తాం అని కూటమి ప్రభుత్వం తరపున, కూటమి పక్షాన పెద్దలు సోదరులు పవన్ కళ్యాణ్ గారు పిలుపునిచ్చిన నేపథ్యం ఉంది. ఈ నేపథ్యంలో పవన్ కళ్యాణ్ గారు సోదరులు పెద్దలు జనసేన అధినేత వారి పిలుపు మేరకు బలిజ కాపు వర్గాలు పెద్దన్న పాత్ర పోషించాయి. ఆంధ్రప్రదేశ్లో అధికార మార్పిడికి బలిజ కాపు వర్గాలు తోడ్పాటునిచ్చాయి. దాదాపుగా 95% కాపు వర్గాలు పవన్ కళ్యాణ్ అంట పయనించాయి. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వానికి ఏర్పాటుకి కాపు వర్గాలు దోహదపడ్డాయి. అటువంటి కూటమి ప్రభుత్వ ఏర్పాటుకు దోహదపడ్డ బలిజ కాపు వర్గాల మీద పదే దాడులు కొనసాగుతూ ఉన్నాయి. రాష్ట్రంలో అవమానించే ప్రక్రియ కొనసాగుతూ ఉంది. దానికి ఉదాహరణే జీవో నెంబర్ 5. దొమ్మరి కులస్తులను గౌరవించాలంటే వారికి ఏ పేరైనా నామకరణం చేయొచ్చు, వారికి ఏ పరిస్థితుల్లోనైనా రాష్ట్ర ప్రభుత్వం గౌరవించాల్సిన అవసరాన్ని కాపు వర్గాలు, బలిజ వర్గాలు తప్పుపట్టడం లేదు. కానీ కులాల మధ్య భేదాభిప్రాయాలు సృష్టించే ప్రయత్నం రాష్ట్ర ప్రభుత్వం చేయాల్సిన అవసరం లేదు. దొమ్మరి కులస్తులకి, బలిజ వర్గాలకి గొడవలు సృష్టించాల్సిన అవసరం రాష్ట్ర ప్రభుత్వానికి ఉండకూడదు. సోదర భావంతో 2 వర్గాల మధ్య సఖ్యతతో ముందుకు పోవాలి. ముందుకు పోయే విధంగా రాష్ట్ర ప్రభుత్వం తోడ్పాటునివ్వాలి. అటువంటిది కాకుండా బలిజ వర్గాలు, బలిజ పేరు మీద దొమ్మరి కులస్తులను జీవో నెంబర్ 5 ద్వారా చేర్చడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం.
తక్షణమే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేస్తున్నాం. లేని పక్షంలో రాష్ట్ర వ్యాప్తంగా రాష్ట్ర కాపు చేసి పక్షాన ఉద్యమం కొనసాగుతుంది, దశల మారి ఉద్యమం కొనసాగుతుంది. అనేక ఆందోళన కార్యక్రమాలు కూడా ముందుకు తీసుకెళ్లే ప్రక్రియని ప్రకటింపజేస్తాం. అందులో భాగంగా రాయలసీమ ప్రాంతంలో అన్ని జిల్లాల్లో మీడియా సమావేశాలు, రౌండ్ టేబుల్ సమావేశాలు, అదేవిధంగా దీన్ని వ్యతిరేకిస్తూ బలిజ వర్గ సమావేశాలను కూడా ఏర్పాటు చేయబోతున్నట్టుగా ప్రకటిస్తూ ఉన్నాం. అంతేకాకుండా రాష్ట్రంలో బలియా కాపు వర్గాల సమస్యలు అనేకం ఉన్నాయి. కొన్ని దశాబ్దాలుగా పెండింగ్లో ఉన్న బీసీ రిజర్వేషన్కి సంబంధించిన అంశం అంతే ఉంది. గతంలో రిజర్వేషన్ కల్పిస్తూ ఢిల్లీకి పంపిన నేపథ్యం దాది అక్కడే ఆగిన పరిస్థితి చూసాం మనం. అదేవిధంగా 5% ఏదైతే ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ కల్పిస్తూ అది ఆ ప్రక్రియ కూడా కోర్టు పరిధిలోకి వెళ్ళిన పరిస్థితి కొనసాగుతూ ఉంది. అదేవిధంగా కాపు కార్పొరేషన్ నిధులకు సంబంధించిన అంశంలో ప్రతి సంవత్సరం ఏదైతే 3,000 కోట్ల రూపాయల నిధులు ప్రకటిస్తామని ఎన్నికల హామీ ఇచ్చిందో రాష్ట్ర ప్రభుత్వం, ఇప్పటిదాకా అటువంటి నిధులు మంజూరు లేదు ఈ రోజు దాకా. గతంలో తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు విదేశీ విద్య పేరు మీద విదేశాలకు వెళ్ళిన విద్యార్థులు వారి యొక్క చదువు పూర్తి చేసుకుని తిరిగి వచ్చిన అప్పులకి వడ్డీలు కట్టుకునే పరిస్థితిలో ఉన్నారు. కాబట్టి ఆ కుటుంబాలని ఆదుకోవాల్సిన ఆవశ్యకత రాష్ట్ర ప్రభుత్వానికి ఉందని పెద్దలు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ గారు మా సమస్యల్ని విన్నవిస్తున్నాం, తప్పనిసరిగా పరిష్కరించాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం అనేక సార్లు ప్రకటించింది, ఏదైతే నియోజకవర్గాల వారీగా జిల్లాల వారీగా కాపు భవనాల నిర్మాణం చేస్తామని చెప్పి ఆ స్థలాల్లో కేటాయించి నిర్మాణం పూర్తి చేస్తామని. మొన్న కలెక్టర్ల సమావేశంలో కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కాపు భవనాల యొక్క అంశాలని త్వరలో పూర్తి చేయాలని ఆదేశించినట్టుగా మనం కలెక్టర్ల కాన్ఫరెన్స్లో చూసాం. కానీ అధికారులు తమకు అటువంటి ఆదేశాలు ఏమీ రాలేదని చెప్తా ఉన్నారు. ముఖ్యమంత్రి కార్యాలయం జోక్యం చేసుకుని వెంటనే కాపు భవనాల నిర్మాణానికి సంబంధించిన అంశంలో తక్షణమే ఆదేశాలు జారీ చేయాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఈ విధంగా రాష్ట్రంలో కాపుల యొక్క సమస్యలు అనేకం ఉన్నాయి. అదేవిధంగా మొదటి నుంచి ఏదైతే జిల్లాల వారీగా రాష్ట్రంలో ఉమ్మడి జిల్లాల యొక్క విభజన ప్రక్రియ కొనసాగింది. మొదటి నుంచి ప్రత్యేకమైన డిమాండ్ చేస్తూ ఉన్నాం. స్వర్గీయ వంగవీటి మోహన్ రంగా గారి నామకరణం కృష్ణా జిల్లాకి చేయాలని అనేక వినతులు రాష్ట్ర ప్రభుత్వానికి, కూటమి ప్రభుత్వానికి చేరాయి. వెంటనే కృష్ణా జిల్లాకి స్వర్గీయ వంగవీటి మోహన్ రంగా గారి నామకరణం చేయాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా రాజధాని పరిధిలో కన్నెగంటి హనుమంతరావు గారిది, అదేవిధంగా శ్రీకృష్ణదేవరాయలు గారి యొక్క విగ్రహాలని ప్రతిష్ఠించాలని పెద్ద ఎత్తున రాష్ట్ర వ్యాప్తంగా అనేక మంది కోరుతూ ఉన్నారు. తప్పనిసరిగా స్వర్గీయ కన్నెగంటి హనుమంత్ గారిది, శ్రీకృష్ణదేవరాయలు గారిది, అదేవిధంగా స్వర్గీయ వంగవీటి మోహన్ రంగా గారు, అదేవిధంగా స్వర్గీయ పి శివశంకర్ గారి యొక్క విగ్రహాలని రాజధాని పరిధిలో ఏర్పాటు చేయాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇట్లా ఈ విధమైన సమస్యలు, అనేక సమస్యలు, కాపు సమస్యలు పెండింగ్లో ఉన్నాయి. కూటమి ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలి, జోక్యం చేయాలి. అదేవిధంగా 1,00,000 మంది కాపు ఉద్యోగులు రాష్ట్రంలో ఉన్నారు. దాదాపుగా 56,000 మంది పర్మనెంట్ ఉద్యోగస్తులు ఉండగా మరో 30,000 పైచిలకు తాత్కాలికమైన ఉద్యోగస్తులు పనిచేస్తున్న పరిస్థితి ఉన్నది. కాపు బలిజ వర్గాల యొక్క ఉద్యోగస్తులంటే నాన్ ఫోకల్కి కేర్ ఆఫ్గా మారిన పరిస్థితి ఉంది. కాపు ఉద్యోగస్తుల మీద ఎప్పటికీ విచక్షణ కొనసాగుతూ ఉంది. కూటమి ప్రభుత్వం అది తొలగించాలని చెప్పి ప్రత్యేకమైన డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఫోకల్ స్థానాల్లో దామాషా ప్రకారం ఉద్యోగస్తులకి వెంటనే ఆ స్థానాల్లో భర్తీ చేయాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఈ విధంగా రాష్ట్రంలో కాపు బలిజ వర్గాల యొక్క సమస్యల్ని పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ ఈరోజు ముఖ్యంగా
ఈ విలేకరుల సమావేశం ఏర్పాటుకు ప్రధానమైన కారణం గిరి బలిజ అనే జీవోని తొలగించాలి. సోదరులు దొమ్మర కులస్తులకు ఇతర నామకరణం మీద జీవో ఇవ్వాలి. దొమ్మర వర్గాలను మేము గౌరవిస్తాం. వారికి మాకు ఎటువంటి భేదాభిప్రాయం లేదు. మా కోపం వల్ల, మా బాధ వల్ల రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరిస్తున్న వైఖరి పట్లనే మా అభ్యంతరం. రాష్ట్ర ప్రభుత్వానికి, కూటమి ప్రభుత్వానికి కాపులంటే, బలిజలంటే కోపం ఉందా? నిజమా? ప్రేమ ఉందా? ప్రేమ ఉందా, కోపం ఉందా తేల్చి చెప్పాల్సిన అవసరం రాష్ట్ర ప్రభుత్వానికి ఉంది. కూటమి ప్రభుత్వాన్ని తేవటానికి ప్రధానమైన కారణం బలిజ కాపు వర్గాలైతే, ఈరోజు ప్రభుత్వంలో ఉన్న కూటమి ప్రభుత్వం కాపు బలిజ వర్గాల మీద కక్ష సాధింపు చర్య ఎందుకు తీసుకుంటుంది? ఈ రోజు దాకా బలిజ కాపు వర్గాల కోసం రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న చర్యలేంటో ఒక్కటంటే ఒక్కటి తేల్చి చెప్పాల్సిన అవసరం ఉంది. జనాభా దామాషా ప్రకారం ఎటువంటి పదవుల్లో కూడా కాపు వర్గాలకు న్యాయం చేయటం లేదు. కూటమి ప్రభుత్వంలో దామాషా ప్రకారం ప్రభుత్వం ఇస్తున్న నామినేటెడ్ పదవుల్లో సైతం కాపులకు అన్యాయం జరుగుతూ ఉంది. కాపులకు న్యాయం చేయాల్సిన అవసరం కూటమి ప్రభుత్వానికి ఉంది. కూటమి ప్రభుత్వం తెచ్చిన ఘనత కాపు వర్గాలది. కాబట్టే మేము చాలా గట్టిగా అడుగుతా ఉన్నాం కూటమి ప్రభుత్వాన్ని కాపులకి న్యాయం చేయాలని. కాపు ఉద్యోగులు, టీచర్లు అందరూ ఏకమైతే 56,000 మంది ఏ నియోజకవర్గాన్నైనా సరే మేము ఖచ్చితంగా స్తంభింపు చేస్తాం. మా బలగం అంత తేలిక లెక్కేది ఎవరో. చాలా మేము పవన్ కళ్యాణ్ మాట విని ఆయన కామ్గా ఉండండి అని చెప్తేనే ఉన్నాం. ఇప్పటికే ఆయనకి మళ్ళీ పవన్ కళ్యాణ్ గారికి మరొకసారి గుర్తు చేస్తున్నాం, మా విషయాలను మీరు పట్టించుకోవాలి. ఈ ప్రభుత్వంలో మమ్మల్ని చిన్న చూపు చూస్తున్నారు. మా బలిజ సంఘాలని, మా బలిజుల్ని రోడ్డు మీద వేయడం మంచిది కాదు. బలిజ అనే పదం ప్రతి కులానికి పెట్టేస్తున్నారు. సూర్య బలిజ అంటారు, వడబలిజ అంటారు, కృష్ణ బలిజ అంటారు. ఏ బలిజ పెడితే ఆ బలిజ అనే పదానికి వాళ్ళు ఇష్టమైపోయింది. ఇది మంచి పద్ధతి కాదు. ఒక ఉద్యోగ పక్షంగా మేము ఏం చెప్తున్నాం అంటే ప్రభుత్వాన్ని కాపలా కాస్తాం, కానీ మా యొక్క నీడ్స్ టీఏ కానీ, డిఏ కానీ, పిఆర్సీ కానీ, ఏరియర్స్ కానీ ఏమీ ఇవ్వట్లేదు. ఏదన్నా రేపు చూద్దాం, మాపు చూద్దాం అంటున్నారు. ఇది మంచి పద్ధతి కాదు. పవన్ కళ్యాణ్ గారు మీరే ఆలోచించండి. మీ మాట విని 15 నెలలు మేము ఓపిక పట్టాం. మా ఉద్యోగ సంఘాలు అందరూ కూడా మీ మాట మీద విలువిచ్చి సిపిఎస్ మీరు రద్దు చేస్తాం, దాని పరిష్కారం చూస్తామన్నారు. ఇంతవరకు ఎలాంటి సందేశం రాలేదు. కాబట్టి వినయపూర్వకంగా మిమ్మల్ని అడుగుతున్నాం, రాష్ట్ర ప్రభుత్వాన్ని కూడా వినయపూర్వకంగా అడుగుతున్నాం. మాకు రావాల్సిన కాపు సంబంధించి రాష్ట్రంలో 5 ఎకరాల పొలం అడిగాం. ఎందుకంటే తెలంగాణ వాళ్ళు 7 ఎకరాలు ఇచ్చారు, ఇక్కడ 5 ఎకరాలు కూడా ఇవ్వట్లేదు. ఇంకా ఆఖరికి శ్రీకృష్ణదేవరాయలు, ఇవాళ శ్రీకృష్ణదేవరాయలు లేకపోతే ఈ ప్రభుత్వంలో బలిజులు, కాపులు, తెలగ, ఒంటరి వీళ్ళందరికీ ఆయనే ఆది గురువు. అలాంటి వ్యక్తికి ఇంతవరకు మీరు న్యాయం చేకూర్చలేదు. ఆయన పేరు కూడా పెట్టలేదు. ఆయన పుస్తకంలో ఆయన పాఠాలు కూడా తీసేశారు. అట్లాగే వేదిక మీద ఉన్న కాపు, తెలగ, బలిజ, ఒంటరి పెద్దలు, మిత్రులు, సోదరులందరికీ నమస్కారం. కాపు కులం అనేది ఆది నుంచి నిర్లక్ష్యానికి గురవుతూ ఉంది. అదే కాకుండా ఒక అంటరానితనంగా కూడా దీన్ని పరిగణించే పరిస్థితి ఉంది. మరి ఈ కులానికి ఏ కులమైనది, ఏ చిన్న కులమైనా ఏదైనా మాకు ఐడెంటిటీ కావాలంటే కాపు కులం తగిలిస్తేనే ఐడెంటిటీ వస్తుంది అన్నట్లు ప్రభుత్వాలు కూడా వ్యవహరిస్తూ ఉన్నాయి. ఇందాక పెద్దలు చెప్పినట్టు 5-6 కులాలకి ఈ బలిజ అనే ట్యాగ్ లైన్ తగిలిస్తాం. ఇక వాళ్ళని ఈ కులస్తులుగా గుర్తించాలని చెప్పి వాళ్ళు అనుకోవటం. అట్లాగే ఈ సంఖ్య పెరుగుతుంది కానీ రిజర్వేషన్లు కల్పించాలని చెప్పి ఏనాటి నుంచో ఉద్యమాలు జరుగుతూనే ఉన్నాయి. సుమారుగా 50-20 సంవత్సరాలుగా. మరి గత పాలకులు మరి ఈ రిజర్వేషన్ని 1955 ముందు రిజర్వేషన్లు ఉన్న రిజర్వేషన్ని ఒక సామాజిక వర్గానికి సంబంధించిన నాయకుడు ఆ రిజర్వేషన్లని తీసేయటం. మరి అట్లాగే మహానాయకుడు వంగవీటి మోహన్ రంగా గారు మరణానంతరం బాధ్యత కలిగిన ఒక ప్రజాప్రతినిధి, కృష్ణా జిల్లాలో ఉన్న ప్రజాప్రతినిధి, వీళ్ళేంటి ఇంత ఉద్యమం చేయటం ఏంటి, వీళ్ళు ఎవరని చెప్పి రాజీవ్ గాంధీ గారు అడిగితే
వీళ్ళు కోస్తా జిల్లాలో ఈ సముద్రపు దొంగలీళ్ళు, మరి వీళ్ళ ఉద్యమాలను మనం పట్టించుకోనే పని లేదని ఆ రోజున ఆ మాటలు కూడా నడిచినాయి. అంటే ఈ కులాన్ని ఏ రకంగా మీరు చూస్తున్నారు? మమ్మల్ని కూడా ఊరి బయటికి తోసేయాలనే ఒక ఆలోచన ఏమన్నా గత ప్రభుత్వాలకు కానీ ఉన్న ప్రభుత్వాలకు కానీ ఏమన్నా ఉందా? మమ్మల్ని ఎందుకు చిన్న చూపు చూస్తున్నారు? మాలో అట్టడుగు వర్గాలు, అణగారిన వర్గాలు, దారిద్ర్య రేఖ దిగువనున్న విద్యార్థులు కానీ అనేక కుటుంబాలు మరి ఈ కులంలో ఉంటే దీన్ని పట్టించుకోకుండా, రిజర్వేషన్లు ఇవ్వకుండా కనీసం 10% రిజర్వేషన్లో ఈడబ్ల్యూసీ అనేది ఒకటి పెట్టి మళ్ళీ దాన్ని కూడా రానికోకుండా మరి ఈ రాజకీయ నాయకులే దాని మీద కేసులు వేసి, అదే చిన్న కులాలతో మరి వెనుకబడిన కులాలతోనే కేసులు వేయించి మా మీద మరీ అణగారే పరిస్థితిని తీసుకొస్తున్న కాపు కులం పరిస్థితి అగమ్యగోచరంగా ఉంది. ఖచ్చితంగా వాళ్ళకి ఎన్నికలు వచ్చిన తర్వాతే కాపులు కనపడతా ఉంటారు, ఎన్నికల తర్వాత మరి కాపుల్లాగా తోలేస్తూ ఉంటారు. మరి ఇదేం పద్ధతి అనేది మరి మాకు ఈ రోజుకి అందుబాటట్లేదు. అనేక సందర్భాల్లో అనేక రాజకీయ పార్టీలకి మరి మద్దతుగానే ఉన్నాం. 88 తర్వాత కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి ప్రధాన కారణం స్వర్గీయ వంగవీటి మోహన్ రంగా గారు, అట్లాగే కాపు కులం. ఆ రోజున ఎప్పుడూ రాని మెజారిటీ 49% మెజారిటీ మరి ఆ రోజున కాంగ్రెస్ పార్టీకి వచ్చింది ఓట్ల శాతం. 89లో మరి ఆ రోజున పండిట్ నెహ్రూ బస్టాండ్కి రంగా గారు పెట్టాలని చెప్పి ఆ రోజున అడిగితే దాన్ని పక్కన పెట్టేసి పండిట్ నెహ్రూ బస్టాండ్ అని పెట్టారు. తర్వాత అమ్మవారి గుడి ఫ్లైఓవర్కి రంగా గారి పేరు పెట్టాలంటే తప్పు అపచారం, అమ్మవారి పేరు పెట్టాలని చెప్పి అమ్మవారి పేరు పెట్టారు. అట్లా రంగా గారిని ఒక నాయకుడిగా చూస్తున్నట్లుగా ఏ రాజకీయ పార్టీకి అనిపిస్తలేదేమో అనేది మాకు అనిపిస్తూ ఉంది. ఆయన ఒక ప్రజానాయకుడు, ఆయన ఒక కారణ జన్ముడు. మరి అలాంటి వ్యక్తి మరి పుడతాం అంటూ జరిగితే మరి ఈ కులంలో పుడతాం అనేది మా కులం అదృష్టంగా భావిస్తున్నాం. ఆయన కూడా అన్ని కులాలని ప్రేమించాడు. కేవలం ఆయన మరణం కూడా ఒక బలహీన వర్గాలకు సంబంధించిన ఇళ్ల కోసం వాళ్ళకి రిజిస్ట్రేషన్లు చేయిస్తాం, పట్టాలు ఇస్తాం కోసం ఆయన మరణించాడనేది ప్రభుత్వాలు గుర్తించాలి. మరి ఎన్నో సంవత్సరాలు 7-8 సార్లు శాసనసభ్యుడైనా, మంత్రులు చేసినా, పార్లమెంటు సభ్యులు చేసినా ఎవరికి రాని ఘనత ఆయన ఒక్కడికే వచ్చింది. 4 రోజులు విజయవాడ, కృష్ణా జిల్లా రాష్ట్రం అంతా స్తంభింపజేసి 4 రోజులు కర్ఫ్యూ పెడతామనేది ఏ రాజకీయ నాయకుడికి వస్తుంది, ఏ సేవ చేసిన వాళ్ళకి వస్తుంది అనేది ఈ మీడియా ద్వారా ప్రభుత్వాలను ప్రశ్నిస్తున్నా.